చిన్న పిల్లాడు చూసినా కూడా ఆ గుర్రంకొండ ఫామ్ హౌస్ చెరువు మధ్యలో ఉంటుంది అనేటువంటిది ఈజీగా అర్థమైపోతుంది. మీరేమో నేను ఆర్టీఐ ద్వారా తీసుకున్నాను, బ్రిటిషర్స్ దగ్గర తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. కబ్జా కాదా? కాదండి. అది కాదు అని చెప్పేసి కూడా గతంలో ఇదే ఎన్జిటికి కూడా వాళ్ళు కౌంటర్ వేసినారు. ఓకే, అది కాదు అని చెప్పేసి. దట్ టు ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ స్ట్రక్చర్, దట్స్ ఎ టెంపరీ స్ట్రక్చర్. అది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. అసలైన కబ్జా ఎక్కడో తెలుసా? ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు కరకట్ట లోపల ఉండడం జరిగింది. నాది ఉండే ప్లేస్ బ్యాక్ వాటర్. ప్రతి దాంట్లోనూ కూడా ఏ టెరైన్కి పోయినా కానీ, ఏ ల్యాండ్కి పోయినా కానీ, డ్యూ టు వాటర్ కానీ ఇది కానీ, ఇప్పుడు భారతదేశం ఉందనుకోండి, ఇలా ఉంటుంది కిందికి వాటర్, అలా ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ షేప్లో వస్తూ ఉంటుంది. దట్ డజన్ మీన్ దాంట్లో అది ఐలాండ్ కూడా కాదు, మాది ఆనుకొనే ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. లోకేష్ వాళ్ళు ఫొటోస్ తీసేంత వరకు కూడా అదంత బ్యూటిఫుల్గా ఉన్న విషయం నాకు కూడా తెలియదు. అవునా? అంతవరకు తెలియదు. అది గుర్రకొండ కాదు, దాన్ని ఎర్రకొండ. అది నాకు ఇప్పటికీ దాని విషయంలో ఎర్రకొండ అంటారు. నేను కోవిడ్ టైంలో టౌన్లో నేను వేరే చోట హార్స్ నేర్చుకుంటూ ఉంటాయి. మా ఫ్యామిలీతో పాటు చాలామంది నేర్చుకున్నారు అప్పుడు కోవిడ్ టైంలో. ఇప్పుడు జనంతో తిరిగేది లేదు కాబట్టి అప్పుడు. సో దానికోసమని దీనికి పెట్టినారు. సరే, నేనేమంటానంటే టీడీపీదిను వీళ్ళది ఒక సబ్జెక్టుగా ఒక నెరేటివ్ ఉంటుందండి. అది ఎట్లా అంటే, మీరు దృశ్యం సినిమా చూసినారా? దృశ్యం సినిమా. అవును. వెంకటేష్ పోయినప్పుడు ఏం చేస్తాడు? వెంకటేష్ ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తాడు. సాయిబాబా గుడికి వచ్చినాను, ప్రవచనాలు విన్నాను, హోటల్కి వచ్చినాను, బిర్యానీ తిన్నాను, బస్సులోకి వచ్చినాను, టికెట్ తీసుకున్నాను, అన్ని చోట్ల 4వ తేదీ చెప్తా అంటాడు. సో మైండ్ లేక ఒకటి రిజిస్టర్ చేసే ప్రక్రియ చేస్తాడు. దాని తర్వాత ఆఫీసర్లు అంతా 4th పోయినాడంట, బుక్లో రిజిస్టర్ చేస్తాడు. దిస్ కైండ్ ఆఫ్ నెరేటివ్ దే బిల్డ్. ఓకే, దీనికనే కాదు, ఏదైనా కానీ చంద్రబాబు కానీ టీడీపీ కానీ ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తారు. వీ ఫెయిల్డ్ కంప్లీట్లీ ఇన్ దట్. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ వ్యవహారంలో చూడండి. ఓకే, వాళ్ళిద్దరూ ఎలక్షన్లకు ముందే పెళ్ళి అయిపోయి బహిరంగంగా పోయి 1994లో ఎలక్షన్స్కి మొత్తం తిరిగినారు. దే గాట్ అబ్జల్యూట్ మెజారిటీ. దాని తర్వాత ఈ కార్టూన్స్లో కానీ ఈనాడులో కానీ ఒక నెరేటివ్ బిల్డప్ చేసినాడు. ఇతను స్త్రీలోలుడు, మొత్తం అంతా ఆమె చెప్పినదే అని చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డప్ చేసినాడు. బిల్డప్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసినాడు. గతంలో ఎన్టీఏ రామారావు గారు తీసుకున్న ఒక కఠిన నిర్ణయాలు, బర్తరఫ్ చేయడం, ఇలాంటివన్నీ చూపించి ఒక బ్రీత్ చూపించినాడు ఎమ్మెల్యేగా. ఇప్పుడే ఇతను ఇట్లున్నాడు, మొత్తం అందరినీ తీసేస్తాడంట, ఇది ఇదని మొత్తం అంతా కుప్పాడు చేరుకొని ఇది చేసినాడు. ఇది ఒక నెరేటివ్ బిల్డప్ చేసినాడు. ఆ వెన్నుపోటు నెరేటివ్ ఏంది? ఆ రోజు లేకపోతే పార్టీ యొక్క అధోగతి అయిపోతుంది అనేది ఒక నెరేటివ్ బిల్డప్ చేసినాడు. సరే, కొడుకులు అంత బలం ఉన్నారా, ఇది లేదా అంటే ఆ రోజున బాలకృష్ణ, హరికృష్ణ, బావమరిది అల్లుడు వెంకటేశ్వరరావు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంది అంటే, లక్ష్మీపార్వతితో ఎందుకు ఎన్టీ రామారావు ఉన్నాడనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఓకే, ఎందుకు ఆలోచించినాడు? అంతమంది పిల్లలు ఉన్నా కానీ ఎవరు కేర్ టేక్ చేయనప్పుడే కదా అతను రెండో అంశం పోయినది. ఆ వయసులో కూడా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం, ఆ వయసులో కూడా పెళ్లి చేసుకోవాల్సిన ఏంటంటే, ఈరోజు మేము నందమూరి వారసులు అనుకున్న వాళ్ళు, ఇంకోరు ఉన్న వాళ్ళు, దే డిడ్ంట్ టేక్ కేర్ ఆఫ్ ఎన్టీ రామారావు. అందుకు లక్ష్మీపార్వతి అనే ఒక తోడుని ఆయన కోరుకోవడం జరిగింది. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్. సో దాని తర్వాత ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తాడు, దాని మీద చూస్తాడు. ఇప్పుడు వాళ్ళు, నేను ఇంతకుముందు దృశ్యం సినిమాలో ఏ విధంగా అయితే నెరేటివ్ బిల్డప్ చేస్తా జనం దీనికి రుద్దుతారో, దీన్నే గ్లోబల్స్ ప్రచారం అంటారు. గ్లోబల్స్ ఈజ్ ద మినిస్ట్రీ ఇన్ ద హిట్లర్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ, హీఈస్ మినిస్టర్ ఫర్ ది ప్రొపగాండా.